జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి 1650 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా, రక్షిత మంచినీటిని సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనవి. దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, నీటి రూరల్ వాటర్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 34.5 కోట్ల రూపాయలతో వివిధ చోట్ల 3 మండలాల్లో, ముఖ్యంగా అనపర్తి, బెక్కువలు, పెదపూడి మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనపర్తి మండలంలో 14.3 కోట్లు, బెక్కువలు మండలంలో 11.7 కోట్లు, పెదపూడి మండలంలో 8.5 కోట్లతో దీనిలో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 2లో రంగంపేట మండలానికి కూడా ఈ వాటర్ గ్రిడ్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అది కాకుండా ఇప్పటి వరకు జల్ జీవన్ మిషన్ ద్వారా 22.66 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను టేకప్ చేయడం జరిగింది. మొత్తంగా వెరసి 57.16 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ రక్షిత మంచినీటి సరఫరా పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున రక్షిత మంచినీరు అందివ్వాలి, తద్వారా ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల చేసిన చోట్ల గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి మరలా వాటిని యథాతథ స్థితికి తీసుకురాకుండా గ్రామస్తుల ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. ఈ రోజున ఆ విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైనా పైప్ లైన్ సీసీ రోడ్లు మధ్య నుంచి వేయాల్సి వస్తే ఒక పద్ధతి ప్రకారం దాన్ని కట్ చేసి మరలా దాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు ఎస్టిమేట్లు రూపొందించడం జరిగింది. అందువల్ల అన్ని విధాలుగా ఇటు రక్షిత మంచినీటి సరఫరా పథకం అందించడంతో పాటు ఎక్కడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని పాడు చేసే విధానంలో లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అనపర్తి మండలానికి అంతటికీ కలిసి ఇవాళ కుతుకులూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.